ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి లెక్కింపునైతే ఉదయం 8 గంటల నుంచి అయితే మొదలుపెట్టారు. అయితే ఏలూరు జిల్లాకు సంబంధించి సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి విష్ణు కాలేజ్, ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇప్పటికే ఓట్లు లెక్కింపు క్రమాన్ని అయితే మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటివరకు కూడా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటు టీడీపీ అయితే ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటలకే అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో కౌంటింగ్ సెంటర్లో ఈవీఎంలను ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలుపెట్టారు. ఇప్పటివరకు అయితే ఉదయం పూర్తయిందని చెప్పుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లో ఉండి నియోజకవర్గానికి రఘురామ కృష్ణరాజు అయితే ముందంజలో ఉన్నారు. అలాగే భీమవరంలో జనసేన అభ్యర్థి అంజిబాబు అయితే ముందంజలో ఉన్నారు. నరసాపురం సంబంధించి జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అయితే ముందంజలో ఉన్నారు. అలాగే టీడీపీకి సంబంధించి టీడీపీ అభ్యర్థి తణుకు నియోజకవర్గానికి సంబంధించి ఆరిమెల్లి రాధాకృష్ణ అయితే ముందంజలో ఉన్నారు. అలాగే పాలకొల్లులో కూడా ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు అయితే ముందంజలో ఉన్నారు. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూడా జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అయితే ముందంజలో ఉన్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన క్రమంలో మొత్తం కూడా టీడీపీ ఎన్డీఏ కూటమి ఏదుందో ఆ అభ్యర్థులు అయితే ముందంజలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఉంగుటూరు జనసేన పార్టీ అభ్యర్థి పసమట్ల ధర్మరాజు మొదటి రౌండ్ పూర్తయ్యేటప్పటికి 13,044 ఓట్లతో ముందంజలో ఉన్నారు. అలాగే నూజివీడికి సంబంధించి మేక ప్రతాప్ అప్పారావు అయితే 396 ఓట్లతో మెజార్టీలో ఉన్నారు. అలాగే చింతలపూడి నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 224 ఓట్లతో అయితే ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే పోలవరం నియోజకవర్గం సంబంధించి వైసీపీ అభ్యర్థి 736 ఓట్లతో అయితే ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇటు టీడీపీ అభ్యర్థి బడేటి కోట రామారావు అయితే బడేటి రాధాకృష్ణ అయితే ఇప్పటివరకు కూడా ముందులో చెప్పుకోవచ్చు. అయితే ఈ కౌంటింగ్కి సంబంధించి జిల్లా యంత్రాంగం మొత్తం కలెక్టర్ కానివ్వండి, ఎస్పీ కానివ్వండి భారీ భద్రతనే చేపట్టారు. కౌంటింగ్ కేంద్రానికి ఇటు సుమారు 200 మీటర్ల వరకు కూడా ఎవరిని ఎలౌ చేయని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడైతే ఇటు పార్కింగ్కి, ఇటు కౌంటింగ్ ఏజెంట్లకి అందరికీ సపరేట్ గ్యాలరీలు అయితే ఏర్పాటు చేశారు. ఇటు అభ్యర్థులను అయితే ఎవరిని లోపలికైతే అనుమతించే పరిస్థితి అయితే లేదు. ఇప్పటివరకు జరిగిన దాంట్లో అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఎన్డీఏ అభ్యర్థులు అయితే మొత్తం 15 నియోజకవర్గాలకు సంబంధించి 13 నియోజకవర్గాల్లో అయితే ముందంజలో ఉన్న పరిస్థితి ఉంది. ఇటు కేవలం పోలవరం నియోజకవర్గం, అలాగే చింతలపూడి నియోజకవర్గం వరకే వైఎస్ఆర్సీపీ అయితే ముందంజలో ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. కేవలం ప్రదీప్తో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.